అందరి తాలూకా అదే ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. పిఠాపురంపై మెగా హీరోల ఫోకస్. ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. అతని అఖండ విజయం ఆ నియోజకవర్గానికి ఓ బ్రాండ్ను తీసుకొచ్చింది. ఆయన గెలుపు ఆ సెగ్మెంట్ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మే వరకు అన్ని సెగ్మెంట్లలాగే అది ఓ నియోజకవర్గం. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఆ నియోజకవర్గమే హాట్ టాపిక్. పాలిటిక్స్ నుంచి సినిమా వరకు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఆ సెగ్మెంట్. అజ్ఞాతవాసి గ్రాండ్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టేటస్ అయిపోయింది. నాగబాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కూడా అక్కడ అనేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుండటంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇంతకీ ఆ నియోజకవర్గానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? సినీ పొలిటికల్ హబ్గా మారుతున్న పిఠాపురం. 3 నెలల కింది వరకు ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు పిఠాపురం అందరి పురం అయిపోయింది. మెగా కుటుంబమే కాదు, సినీ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ తమది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే పిఠాపురం సెగ్మెంట్ మాత్రం సంథింగ్ స్పెషల్ అయిపోయింది. కారణం జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడమే. ఎన్నికలకు ముందు వరకు అన్ని నియోజకవర్గాల్లాగే పిఠాపురం కూడా ఓ సాదాసీదా నియోజకవర్గం. ఇప్పుడు పిఠాపురం సినీ పొలిటికల్ ఫంక్షన్లకి, కార్యక్రమాలకి హబ్బుగా మారిపోయింది. ఏపీలో పవన్ తన సొంత నియోజకవర్గం ఏది అంటే ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్గానే ఉండేది. అయితే ఒకప్పటి ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ గురించి అనేక విమర్శలు చేసేవి. పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి నియోజకవర్గం ఎక్కడా అని. అయితే తాను అందరివాడిగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పేవారు పవన్. తనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఉండాలన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చేవారు. అయితే అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ని రాజకీయ అజ్ఞాని అని చెప్పేవారు. అయితే ఇప్పుడు పవన్ కేర్ ఆఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. పవన్ సోదరుడు నాగబాబు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ అందుబాటులో లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నారు. జనసేనకు దక్కిన ఏకైక ఎమ్మెల్సీ సీటును గెలిచిన హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. ఇక జనసేన నాయకులు పలువురు పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో అపోలోకు సంబంధించిన హాస్పిటల్ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం 10 ఎకరాల భూమిని సైతం కొన్నట్లు టాక్. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో యాజమాన్యంలో భాగం కావడంతో త్వరలోనే తమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారని చెప్పుకొస్తున్నారు. మెగా కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్నారు. వారంతా కూడా తమకు తోచినట్లుగా పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులను పెట్టాలనుకుంటున్నారు. ఇదే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగితే పిఠాపురం 2029 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా గుర్తింపు సాధించే అవకాశం కనిపిస్తుంది.